హరి విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 7/3/2024 గురువారం ఉదయం 10:15. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథం The Hidden Wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమును స్వాగతం. అందరకు నమస్కారం. మొదటి సంపుటం, మొత్తం 4 సంపుటాలుగా ఇచ్చారు ఈ గ్రంథాన్ని. మొదటి సంపుటంలో మరలా ఒక్కొక్క సంపుటాన్ని కొన్ని అధ్యాయాలుగా విభజించారు. మొదటి అధ్యాయం చూస్తున్నాము. మొదటి భాగంలో 6వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. మొదటి భాగానికి 6 అధ్యాయాలు ఇచ్చారు. ఆ చివరి అధ్యాయాన్ని చూస్తున్నాం. The Ageless Wisdom. Mankind's Quest for Light. ఈ భాగం పేరేంటి? Mankind's Quest for Light. మనం విచిత్రం ఏంటంటే మనం ఎక్కడుంటే దానికి వ్యతిరేకమైంది అడుగుతూ ఉంటాం. ఇంతేనండి, ఇది సరిపోయింది అని అనం. చాలా తమాషైన విషయం అది. సృష్టిలో అందువల్ల ఈ సృష్టి లాగా తిరుగుతూ ఉంది, లేకపోతే ఆగిపోయేది. సృష్టి ఆగకుండా నిరంతరంగా ఇది జరుగుతూ ఉందంటే కారణం ఉన్నదాని నుంచి ఇంకోటి అడుగుతాం. ఎక్కడ ఉంటే అక్కడ ఇది కాకుండా ఇంకొకటి. ఇప్పుడు ఇది అడిగామా మనం, మాకు వెలుగు కావాలంటే అన్నాం. సరే, వెలుగు ప్రసాదింపబడింది, వెలుగు అందింపబడింది, వెలుగుని దర్శించాం.
బాగుంది, అడిగింది వచ్చేసింది కదా, ఇంకా ఆగిపోదాం. లేదు ఇక్కడ. తర్వాత మళ్ళీ నెట్టబడతాం చీకట్లోకి. నిర్వాణ, మహాపరినిర్వాణ స్థితి చేరిన తర్వాత, ఆ ప్రళయ స్థితి అయిపోయాక, బ్రహ్మాయుర్దాయం 100 సంవత్సరాలు పూర్తి అయిపోయి, ప్రళయ స్థితి కూడా మరలా 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ చీకట్లోకి నెట్టబడతాం. మళ్ళీ స్థూలానికి, ఈ భూలోకానికి రావటం జరిగింది. మనమే అడుగుతాం ఆ భూలోక స్థితి కావాలి అని చెప్పి. అనుకుని మళ్ళా ఇదంతా, ఈ కార్యక్రమం మొత్తం వచ్చేస్తుంది. మళ్ళా భూలోకానికి వస్తాం. భూలోకానికి వచ్చాక అరే అంతా మర్చిపోయాం మనం, మన సంస్థితి పోయిందే, మనం చీకట్లో ఉన్నామే, మనకి వెలుగు కావాలి, వెలుగు కావాలి అని అంటాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెలుగు ప్రసాదింపబడి, ఈ వెలుగు ప్రసాదింపబడేలోపు 100 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి. బ్రహ్మ మళ్ళా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఇట్లా జరుగుతుంటుంది. అంటే ఉన్న దీన్ని సర్దుకోకుండా, ఉన్నది మనదే అని అనుకోకుండా, ఇది కాకుండా ఇంకొక స్థితి కావాలి, అదే మ్యాన్ కైండ్స్ క్వెస్ట్ ఫర్ లైఫ్. ఆ వెలుగు కోసం అన్వేషించడం, వెలుగు కోసం తపన పడడం. ఎందుకంటే చీకట్లో ఉన్నాం కాబట్టి, అనేకత్వంలో భిన్నత్వంలో ఉన్నాం కాబట్టి. దాన్ని ఎవరు అట్లాగా తీసుకొస్తారు అంటే, మనకి ఎదురుగా పవిత్ర గ్రంథాలు ఎన్నో రకాలైన పద్ధతులు అన్నీ ఉన్నాయి, మనకి ఎదురుగానే ఉన్నాయి ఆ వెలుగును ప్రసాదించేది. అయితే అవన్నీ తెలియకపోవటం వల్ల మనకి వేజ్లెస్ విధడం, సనాతన జ్ఞానము మనకు అందుబాటులో ఉంది. ఆ సనాతన జ్ఞానము ద్వారా మనం ఆ వెలుగును పొందటం ఎట్లాగా అన్నది ఇప్పుడు మనం ఆ సనాతన జ్ఞానాన్ని ఈ పవిత్ర గ్రంథాల్లో ఇంకా ఇతర చోట్ల ఎట్లాగా ఇచ్చారు, ఏ పద్ధతుల్లో ఇచ్చారు, దాన్ని తెలుసుకునే విధానం ఏంటి చూస్తున్నాము. ఇది ఎట్లా పనికొస్తుంది మనకి అంటే, స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్. స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్. మనం తప్పిపోయింది, మనకి పోగొట్టుకున్నాం, తోవ తప్పాం. ఒక తోవలో వెళ్లాల్సింది మనం, అక్కడ రెండుగా చీలినాయి. ఒక చోటకు వచ్చినప్పటికల్లా అంతా బాగానే ఉంది, ఒక చోటకు వచ్చాము అంతా బాగానే ఉంది. అంటే జంతు స్థితి దాకా అంతా బాగానే నడిచింది. అక్కడి నుంచి మానవుడి దగ్గరకు వచ్చాం, అక్కడ 2 తోవలుగా కనిపించినాయి. ఒక తోవలో వెళ్లాల్సింది ఇంకొక తోవలో వెళ్ళాం, దాంతో తోవ తప్పాము. ఇది ఎటువైపు తీసుకెళ్తుంది? అనేకత్వానికి, పూర్తిగా భూలోక భౌతిక విషయాలకి సంబంధించి ఇక్కడతో ఆగిపోయేటట్టుగా చేస్తుంది అది, ఆ తోవ అంతా. ఇంకొక తోవ మనకి ఆ వెలుగుని ప్రసాదించే తోవ, అది మన యొక్క అసలైన స్థితి, ఏకత్వ స్థితి ఏదైతే ఉందో దాన్ని మనకి ప్రసాదిస్తుంది ఇంకొక తోవ. అటు వెళ్లాల్సింది మనం, ఇటు దారి తప్పామన్నమాట. దారి తప్పాం కాబట్టి సరైన దారి ఏది? ఇదిగో ఆ దారి వెతుక్కుంటున్నాం. అందుకే సత్యాన్వేషకులము అని చెప్పి చెప్పుకుంటున్నాం. లాస్ట్, స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్. ఆత్మ విద్య ఉండాలి. దానికి ఏం కావాలి మనకి? ఆత్మ విద్య ఉంటే, మన స్వస్వరూప జ్ఞానం మనకు ఉంటే ఇంకా అది తప్పిపోవటం ఉండదు. నిరంతరం మనం ఆ దైవానికి సంబంధించిన వాళ్ళ మన అనుభూతితో మనం నిరంతరం మనం గుర్తుపెట్టుకుంటూ మన పనులు మనం చేసుకుంటాం. కానీ ఆ ఆత్మ విద్య పోయింది.
మరి ఏం చేయాలి? అండ్ రిగైన్ మరలా దాన్ని పొందాలి. ఎట్లాగా? అట్లా ఎందుకు పోయింది అంటే, వెన్ మ్యాన్స్ కాన్షియస్‌నెస్ ఈస్ లిమిటెడ్ టు ద ఫోర్ ఫోల్డ్ మోర్టల్ యాస్పెక్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే ఇక్కడ 2గా విభజింపబడేటప్పుడు కల్లా, రూప జగత్తుకి సంబంధించి అది మర్చిపోయేటట్టు చేస్తుంది. అనేకత్వమే అక్కడ ఉండేటట్టుగా చేస్తుంది. ఏకత్వము యొక్క స్థానంలో అనేకత్వము వచ్చేస్తుంది. అట్లాగే లైఫ్ ఇంకొక విభాగం ఏదైతే ఉందో లైఫ్ అనేది చైతన్యము, దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా ఏకత్వానికి సంబంధించింది అక్కడ. ఈ అనేకత్వమే ఏకత్వంగా మారింది. కాబట్టి మనం అంటే రెండిట్లో ఏదో ఒక చోట ఉండకుండా రెండింటిని సమన్వయం చేసుకునేటట్టుగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అన్నిట్లోనూ ఆ ఏకత్వం కనిపిస్తుంది. అనేకత్వం అనేది ఉండదు. మనం ఉంటే రూపం జగత్తులోనైనా ఉంటున్నాము. లేకపోతే ఈ ఆత్మ విద్య ద్వారా యోగ సాధన ద్వారా మళ్ళీ ఎటు వెళ్తున్నాం? ఏకత్వానుభూతికి వెళ్తున్నాం. ఈ అనేకత్వాన్ని పక్కకు తోసేస్తున్నాం. ఈ అనేకత్వాన్ని ఒక పక్కన పెట్టి ఏకత్వం అన్నట్టుగా మనం అక్కడ కూర్చుంటాం. ఈ అనేకత్వమే అంటే ఏకత్వమే అనేకత్వంగా మారింది. ఈ అనేకత్వాన్ని మనం ఏకత్వాన్ని దర్శించాలి అన్నది, రెండింటిని సమన్వయం చేసుకోవాలి అన్నది పోయింది. అసలు అది మనం తప్పిపోయింది ఏంటన్నమాట, దాన్ని తప్పిపోయాం. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే రూపము, జీవము అంటే అధో చతుర్భుజి మొత్తం 7 విభాగాలుగా ఉంది కదా మనకి, 7 శరీరాలుగా. దిగువ 4 శరీరాలు అధో చతుర్భుజిగా అనేకత్వానికి సంబంధించిందిగా, రూప జగత్తుకి సంబంధించిందిగా ఉంది. ఆ ఎగువ ఉన్నది ఊర్ధ్వ త్రిభుజి, అది జీవానికి సంబంధించి, దైవానికి సంబంధించి, ఏకత్వానికి సంబంధించిందిగా అది ఉంది. ఇప్పుడు మనం ఏమవుతా ఉంది ఈ భూలోకానికి వచ్చేటప్పుడు కల్లా, when man's consciousness is limited to the fourfold mortal aspect of himself, దీనికి పరిమితం అయ్యేటప్పుడు కల్లా అంటే దేహాత్మలోకి ఈ దేహంలోకి ప్రవేశించేటప్పుడు కల్లా ఆ జీవాత్మ ఈ దేహాత్మలోకి ప్రవేశించేటప్పుడు ఈ దేహాత్మ దగ్గర పరిమితం అయిపోతుంది, దేహానికి పరిమితం అయిపోతుంది. ఈ దేహము 4 విభాగాలుగా కలిసి అధో చతుర్భుజిగా అంటే లోయర్ మెంటల్, ఆస్ట్రల్, ఎథరిక్ డబుల్, ఫిజికల్ బాడీ, ఈ 4తో కూడి ఉండి ఇది ఎటువైపు చూస్తుంది? కేంద్రం నుంచి పరిధికేసి చూస్తాం. పరిధికేసి బయలువెడలుతూ ఉంది. కాబట్టి ఏమైంది? ఈజ్ టెంపరరీ అన్కాన్షియస్ ఆఫ్ బోత్ హిస్ డివైన్ నేచర్ అండ్ హిస్ యూనిటీ విత్ గాడ్. దానివల్ల మనం ఏం జరిగింది? తాత్కాలికంగా మనము అన్కాన్షియస్ అంటే దేని పట్ల మనం ఆఫ్ బోత్ హిస్ డివైన్ నేచర్, మన యొక్క అసలైన ప్రకృతి ఏంటి? దివ్యమైన ప్రకృతి, మన దివ్యత్వానికి సంబంధించింది అని ఆ విషయం పట్ల మనము అన్కాన్షియస్ ఉన్నాం. అలాగే ఇట్స్ యూనిటీ విత్ గాడ్, దైవంతో మనకున్న సంబంధం, దైవమే మనమే దైవము అన్నట్టుగా ఉన్నటువంటి ఆ ఏకత్వ భావన, అది ఈ 2 కూడా మనం మర్చిపోయాము. దాని పట్ల స్మృతి తప్పి ఉన్నాము అన్నట్టుగా. దాన్ని మనం స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్. ఎందుకని అట్లాగా జరిగింది? ఆత్మ విద్య మనం పోగొట్టుకోవటం వల్ల, దారి తప్పడం వల్ల ఇది జరిగింది. ఆ దారి తప్పడం ఎలా జరిగింది అంటే, మనం ఈ దేహంలోకి రావటంతో ఈ దేహానికి పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఈ దేహం నుంచి బయటపడాలి అంటే ఈ దేహమే
ఇది పరిమితమైన దేహం కాదు, ఇది పరిపూర్ణమైనటువంటి దేహము. ఈ పరిపూర్ణమైనటువంటి అణువులతో తయారైన దేహం ఇది. దైవత్వానికి సంబంధించిందే ఈ దేహము కూడా అన్న భావంలోకి మనం రావాలి. అప్పుడు ఇంకా మొత్తం దైవత్వంగా మారిపోతుంది. అప్పుడు రిగ్గేయటం మరలా ఆ ఏకత్వ భావాన్ని పొందగలుగుతాం. మనం ఏదైతే ఇక్కడ ఏకత్వం లేదు, అనేకత్వం ఉంది కాబట్టి మనకి ఏకత్వం కావాలి అని అనుకుంటున్నాము, ఆ అనేకత్వంలోనే ఏకత్వాన్ని మనం దర్శించాం. అనేకత్వంగా మనకి భావన ఉంది కానీ అది వాస్తవంగా అది ఏకత్వం యథార్థంగా, కానీ మనకి అనేకత్వంగా భాషిస్తుంది. ఎందుకు అక్కడ మనకి ఏం జరిగింది, అక్కడ తాడు ఉంటే పాముగా కనిపించింది. వాస్తవంగా యథార్థంగా ఉందంటే అక్కడ తాడు, కానీ దాని స్థానంలో పాము కనిపించింది. అట్లాగే ఈ దేహము అని అంటున్నాం, దేహాత్మ అంటున్నాం, ఈ దేహము పరిమితమైనది అని అంటున్నాం, వాడు రేపు కనుమరుగైపోయేది అంటున్నాము. అయినప్పటికీ అది కూడా దైవానికి సంబంధించింది అన్న దాంట్లోకి రావాలంటే ఉన్నది దైవమే, ఉన్నది తాడే అన్న దాంట్లోకి మనం రావాలి. అప్పుడు దాన్ని రిగైట్ మరలా పొందాము అన్నట్టుగా ఇది ఎట్లా జరుగుతుంది, మరలా పొందటం ఎట్లాగా. ఇప్పుడు ఇది అనేకత్వము భిన్నత్వంలో ఉన్నాం మనం. దైవానికి మనకి అసలు సంబంధం లేనట్టుగా ఉన్నాము. యూనిటీ విత్ గాడ్. మన యొక్క అంటే మనకి ఇంట్లో బల్బ్ వెలుగుతుంటే, మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంటే, కరెంటు అది దేంతో పనిచేస్తుంది? విద్యుత్ శక్తితో అంటున్నాం. కానీ ఆ విద్యుత్ శక్తి ఎక్కడది? తయారయ్యే చోట నుంచి ఇక్కడ దాకా వచ్చిన విద్యుత్ శక్తి. తయారయ్యే చోట నుంచి ఇక్కడ వరకు సంబంధం ఉంది, అందువల్ల ఇది పనిచేస్తూ ఉంది, వెలుగుతూ ఉంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంది అన్న విషయం రావట్లా మనకి. ఇక్కడే విద్యుత్ శక్తి వచ్చింది, అది దాన్ని వెలిగించింది అన్న భావంలో ఉన్నాం. యూనిటీ విత్ గాడ్ తయారైన చోట నుంచి, అంటే ఈ సృష్టికర్తకి మనకు ఉన్న సంబంధం. సృష్టికర్తే మన దాకా వచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం నడుస్తూ ఉన్నాము. కాబట్టి సృష్టికర్త ఇక్కడ ఉన్నాడు, ఆ విద్యుత్ శక్తి ఇక్కడ ఉండటం వల్ల ఈ బల్బు వెలుగుతూ ఉంది అన్నది కావాలి. తయారైన చోట ఉన్న విద్యుత్ శక్తి ఏదైతే ఉందో అది ఇక్కడ దాకా వచ్చినందువల్ల. When limited to brain consciousness, he may be said to suffer from spiritual amnesia. మన మెదడు చాలా పరిమితమైన మెదడు ఇది. అయితే పరిమితమైన మెదడని మనం అనుకుంటున్నాం, కానీ ఈ మెదడు ద్వారానే ఆ ఏకత్వ భావన అందుతుంది కదా. రమణ మహర్షికి ఇంకొక మెదడు ఉందా? ఆయనకు అంతకుముందు అనేకత్వము భిన్నత్వము ఉన్న మెదడుతోనే ఏకత్వ భావంలోకి వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస అలాగే వెళ్ళాడు, మహాత్ములందరూ అలాగే వెళ్ళారు. అదే బ్రెయిన్ అనేకత్వాన్ని కూడా మనకి ఆ స్థితిలో కూడా తీసుకొచ్చింది. బట్ ఆ బ్రెయిన్ కాన్షియస్నెస్, ఆ ప్రజ్ఞ, మనకి ఆ మెదడుకి సంబంధించిన ప్రజ్ఞ మనం పరిమితమైతే he may be said to suffer from spiritual amnesia. amnesia అంటే స్మృతి లోపం, లాక్ ఆఫ్ మెమరీ. మనం ఒక్కొక్కళ్ళు చూస్తుంటాం, పూర్తిగా మనకి ఎవరికో యాక్సిడెంట్ జరిగింది, పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు, అతను ఏదైనా వెళ్తుంటే మధ్య వయస్కుడు, చక్కగా కుటుంబము ఉద్యోగం ఏదో చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు. ఏదో యాక్సిడెంట్ అయింది, అతను తలకి దెబ్బ తగిలింది, మెదడులో ఏదో ఆ నరాలు దెబ్బతిని సరే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు హాస్పిటల్లో చేర్చారు. ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, తర్వాత తెలిసింది దీనికి జరిగిందని. వచ్చి చూడటానికి వచ్చేటప్పటికల్లా వాళ్ళని గుర్తుపట్టల.
మీరెవరు అంటున్నాడు. పూర్తిగా మర్చిపోయాడు. దాన్ని అమ్నీషియా అంటాం అన్నమాట. స్మృతి లోపం, లాక్ ఆఫ్ మెమరీ. అట్లా మన సినిమాలు కొన్ని ఉన్నాయి. నిత్య జీవితంలో కూడా, యథార్థ జీవితంలో కూడా మనకి జరుగుతుంటాయి. మనకి అక్కడక్కడ మనం వింటాం ఇలాగా ఉంది అని చెప్పి. అట్లా టు సఫర్ ఫ్రమ్ స్పిరిచువల్ అమ్నీషియా, మనము మన యొక్క స్వస్థితిని మర్చిపోయి ఈ అనేకత్వానికి సంబంధించిన స్థితిలో ఉన్నాము అన్నట్టుగా తిరుగుతున్నాం. దేన్ని మర్చిపోయాము? ఏకత్వ స్థితిని మర్చిపోయి, అంటే దైవమే ఒకడే, ఎవరైతే ఈ మొత్తానికి ఉన్నాడో ఒకడు, వాడే ఇన్ని రూపాలుగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా, వాయువులు నీరుగా మారినట్టుగా స్థితి భేదం. అట్లాగే దైవము ఈ సృష్టిగా మారాడు, తానే సృష్టిగా మారాడు అన్న విషయం మనం మర్చిపోయాం. ఈ సమస్తమందుంది ఒక్కడే దైవమే అన్న విషయం మనం మరుపుకొచ్చేసింది. అందువల్ల బ్రెయిన్ కాన్షియస్నెస్ కి లిమిటెడ్ అవ్వడం వల్ల ఆ బ్రెయిన్ లో లోపం ఉండడం వల్ల అప్పుడేమైంది? స్పిరిచువల్ అమ్నీషియా, ఆధ్యాత్మిక స్మృతి లోపం. మనము ఆత్మకి సంబంధించిన వాళ్ళం, పరమాత్మకి సంబంధించిన వాళ్ళం అన్న విషయం మర్చిపోయాం. ఎట్లాగైతే అతనికి యాక్సిడెంట్ అయి ఒకడికి తన కుటుంబ సభ్యులను మర్చిపోయాడు, తన కుటుంబాన్ని మర్చిపోయాడు, తనని మర్చిపోయాడు, తను చేస్తున్న ఉద్యోగం ఏంటో తెలియదు, మనిషినని గుర్తుంది అంతవరకే. ఇక నిన్నటి వరకు ఏం జరిగిందో తెలియదు. అట్లాగా ఉందన్నమాట మన పరిస్థితి. స్పిరిచువల్ అమ్నీషియా అంటారు. ఇట్లాగా ఈ పద్ధతిలో ఉన్న వాళ్ళని స్పిరిచువల్ అమ్నీషియా, ఆధ్యాత్మిక స్మృతి లోపం, ఆధ్యాత్మిక మరపులో ఉన్నాం మనం. మన స్వస్థితికి సంబంధించిన మరపులో ఉన్నాం మనం. మర్చిపోయాము, స్వస్థితిని మర్చిపోయిన స్థితిలో ఉన్నాం మనం. దాన్నే స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్, మనం పోగొట్టుకున్న వాళ్ళంగా ఉన్నాము. దిస్ ఫర్గెట్ఫుల్నెస్ కెన్ బి ఓవర్కమ్. మరి ఈ మతిమరుపును మరి ఎట్లాగా దాటటం? ఈ మతిమరుపు పోయి మరలా మన యొక్క మొత్తం స్థితి అంతా గుర్తుకుని వచ్చేటట్టుగా ఎలాగ చేయాలి? మరి మనం మతిమరుపును పోగొట్టుకుని మరలా మన పాత జ్ఞాపకాలన్నీ తిరిగి పునరుద్ధరించేటట్టుగా ఎట్లాగా చేయాలి? ఎట్లా పునరుద్ధరింపబడాలి? మన జ్ఞాపక శక్తి మరలా తిరిగి పూర్తిగా మనకు రావాలి. ఎట్లాగా జ్ఞాపక శక్తి రావడం అంటే మన యొక్క స్వస్థితిలోకి వచ్చేయడం, ఏకత్వ భావంలోకి వచ్చేయడం. మరి ఎట్లా కాదు? కెన్ బి ఓవర్కమ్. అయితే అవ్వచ్చు మనం. దిస్ ఫర్గెట్ఫుల్నెస్ కెన్ బి ఓవర్కమ్. ఈ మతిమరుపుని మనం దాటి పూర్తిగా జ్ఞాపక శక్తి తిరిగి పొందొచ్చు మనం. ఎట్లాగా? బై అరౌజింగ్ ఇన్ టు యాక్టివిటీ, మనము ప్రేరేపించి activity and directing into the brain a certain electrovital power resident in the physical body of man. బ్రెయిన్ లోకి ఎక్కడైతే స్తబ్దుగా ఉందో, ఆ మన యొక్క స్వస్థితిని మర్చిపోయేటట్టు చేసిందో, దాంట్లోకి ఎలక్ట్రోవైటల్ పవర్, విద్యుత్ శక్తిని పంపించి, ప్రాణశక్తిని, అయస్కాంత శక్తిని పంపించి, ఎక్కడుంది ఆ శక్తి? రెసిడెంట్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ మ్యాన్.
ఆ శక్తి కూడా మనలోనే ఉంది. ఇక్కడ బయట నుంచి ఏం లేదు. ఆ బ్రెయిన్‌కి పంపించి, ఆ బ్రెయిన్‌ని తిరిగి అంటే రిపేర్ చేయటం అన్నట్టుగా. తిరిగి పోయిన జ్ఞాపకాలన్నిటిని మరలా తెచ్చుకోవడం. ఏదైతే మర్చిపోయిన మొత్తాన్ని తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవటం. దానికి కావాల్సినటువంటి శక్తి లోపలే ఉంది మనకి. ఆ శక్తిని, ఆ విద్యుత్ శక్తిని ఎలక్ట్రో వైటల్ పవర్ విద్యుత్ ప్రాణ శక్తిని రెసిడెంట్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ మ్యాన్, మానవుడిలోనే దాగి ఉన్నటువంటి ఆ శక్తిని ఉపయోగించి ఆ విద్యుత్ శక్తిని మనం తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. మర్చిపోయిందంతా తిరిగి మనం జ్ఞాపకం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. This tremendous force is already partly active, being the source of nerve energy and of the procreative impulse and power. 20 ట్రమెండస్ భయంకరమైనటువంటిది, మహా గొప్పదైనటువంటి అత్యంతమైన గొప్ప శక్తి, ట్రమెండస్ ఫోర్స్. ఒక సునామీ లాగా, ఎలాగైతే సునామీ ఎంత ఇదిగా వస్తుంది, తుఫాను ఎంత తీవ్రమైన గాలులు, ఎంత తీవ్రమైన శక్తితో అలలు పైకి లేచి భూమి మీదకి వచ్చేస్తూ ఉంటుంది. ఒడ్డుకి గాలులు విపరీతమైన వేగంతో దాన్ని అంత మహా గొప్పదైనటువంటి ట్రమెండస్ గా ఉన్నటువంటి పవర్, దిస్ ట్రమెండస్ ఫోర్స్, ఆ శక్తి, అంత గొప్ప శక్తి ఈజ్ ఆల్రెడీ పార్ట్లీ యాక్టివ్. అంటే మరి మొత్తం ఆ ఫోర్స్ అంతా, ఆ శక్తి అంతా నిద్రాణ స్థితిలో ఉందా మనలో అంటే కొంత భాగం యాక్టివ్ గానే ఉంది. కొంత భాగం చురుకుదనంతో, కార్యశీలతతో, కార్యంతో కార్యశీలతతో పనిచేస్తూనే ఉంది. అది కొంత భాగం మేల్కొని ఉంది, పూర్తిగా నిద్రపోవటం లేదు. ఆ శక్తి ఎలక్ట్రో వైటల్ ఫోర్స్ అనేది చెప్తున్నాం. ట్రమెండస్ పవర్ అన్నమాట, ట్రమెండస్ ఫోర్స్, మహా అద్భుతమైనటువంటి శక్తి అది. is already partly active, being the source of nerve energy. ఇప్పుడు మన నరాలు చక్కగా ఉత్తేజంగా పనిచేస్తున్నాయి అంటే, నరాలు పనిచేయటం ద్వారానే కదా మిగతా కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. మన చేతులు కాళ్ళు కదులుతున్నా, వీటికి మెదడు నుంచి సిగ్నల్స్ వెళ్తున్నా, సంకేతాలు మెదడు నుంచి సంకేతాలు ఈ నరాల ద్వారా వెళుతున్నా, అంతా దేని ద్వారా జరుగుతుంది? ఒక అద్భుతమైన శక్తి ఈ నరాల ద్వారా ప్రవహించే ప్రాణశక్తి జరుగుతుంది. అంటే పార్ట్లీ యాక్టివ్, కొంత మేరకు మనలో అది పనిచేస్తూనే ఉంది, కొంత మేలుకొని పనిచేస్తూ ఉంది. Being the source of nerve energy and of the procreative impulse and power. ఎంత శక్తి ఎలాగా ఎంతవరకు పనిచేస్తుందంటే ఆ శక్తి ప్రోక్రియేటివ్, సంతతిని కలిగించేంతగా శుక్రకణం దగ్గర వచ్చి పిల్లల్ని కనే శక్తి. శుక్రకణం ఉంటేనే కదా మరి పిల్లల్ని కనాలి అంటే. ఆ శుక్రకణం దాకా, ఆ శుక్రకణం ద్వారా కూడా అది పనిచేస్తుంది. ప్రోక్రియేట్, పిల్లల్ని కనే శక్తితో, సంతతిని కనడం అనే దీంతో కూడా అది పనిచేస్తుంది. అంత దాకా ఇంపల్స్ అండ్ పవర్.
procreative impulse and power. మనం శక్తి అంతా ఎట్లాగా పనిచేస్తుంది? రస, రక్త, మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రంగా అది మారి 7 రకాలైనటువంటి శక్తులుగా చివరికి శుక్రకణంగా ప్రోక్రియేటివ్ సంతతిని కలిగించే శక్తిగా రూపొంది మనలో కదులుతూ ఉంది ఆ శక్తి. అద్భుతమైన శక్తి. కొంత మేరకు పూర్తిగా మేల్కొనలేదు అది. కొంత మేరకు మేల్కొని ఎంతవరకు వచ్చిందంటే అది మనలో ఆ కామవంచ ప్రేరణ కలిగి స్త్రీ పురుష సమాగం ద్వారా ఆ సంతతిని కనడం అనేదాకా పనిచేస్తూ ఉంది అది. ఇంపల్స్ అండ్ పవర్. మోర్ ఫుల్లీ అరౌజ్డ్. అది ఎక్కడ పనిచేస్తుంది? ఆ రహస్య అవయవాల దగ్గరగా పనిచేస్తుంది అది. శక్తి ఎక్కడ కేంద్రీకృతమై పనిచేస్తుంది? రహస్య అవయవాల దగ్గర పనిచేస్తుంది. స్త్రీ పురుషుల రహస్య అవయవాల దగ్గర అది వెన్నుపూసకి దిగువన అక్కడ కేంద్రీకృతమై అక్కడ నుంచి మనకి ఒక ప్రేరణ కలుగజేసి స్త్రీ పురుష సమాగమం అనే ప్రేరణ కలుగజేసి దాని ద్వారా సంతానాన్ని పొందటం అనేది కానీ కామ వాంఛను కలుగజేసి ఆనందాన్ని పొందటం కానీ ఇట్లాగా అంతవరకు అది పనిచేస్తూ ఉందన్నమాట. దాని వరకు వచ్చింది అది. అంతవరకు మేల్కొంది ఆ శక్తి. ఎంతవరకు మేల్కొంది? మనలో కామవాంఛల్ని ప్రేరేపించి మనలో కామవాంఛని ప్రేరేపించి వాటిని అనుభూతి చెందే అనుభవించేటట్టుగా అంతవరకు అది మేల్కొంచింది ప్రస్తుతానికి. మోర్ ఫుల్లీ అరౌజ్డ్. దాన్ని గనక అదే శక్తిని పూర్తిగా మనము గనక మేల్కొల్పగలిగితే, ఇప్పుడు కొంత మేలుకుని ఉంది కదా, ఆ కొంచెం ఎలాగో మేలుకుని ఉంది కాబట్టి దాన్నే ఇంకొక వైపుకి మరల్చుతుంది. ఫుల్లీ అరౌజ్డ్. దాన్ని ప్రేరేపిస్తే, ఆ నిద్ర లేపితే దాన్ని కొంచెము పూర్తిగా నిద్ర లేవలేదు కాబట్టి దాన్ని ప్రేరేపించి దాన్ని పూర్తిగా పనిచేసేటట్టుగా చేస్తే ఏమవుతుంది అప్పుడు? కానీ ఫుల్లీ అరౌజ్, మోర్ ఫుల్లీ అరౌజ్, పూర్తి శక్తి సామర్థ్యాలతో అది పనిచేసేటట్టు చేస్తే ఆ ట్రమెండస్ పవర్, అది మామూలు ఫోర్స్ కాదు, అది ట్రమెండస్ ఫోర్స్, అద్భుతమైన శక్తి అన్నమాట. ఆ శక్తిని కనుక మనము నిద్రలేపి దాన్ని ఎక్కువ ఉపయోగిస్తే, మనం దాన్ని ఇంకో వైపుకి తిప్పి, ప్రస్తుతానికి అది ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? రహస్య అవయవాల దగ్గర కేంద్రీకృతమై ఉంది. అంతవరకు అది పనిచేస్తూ ఉంది. రహస్య అవయవాలకి సంబంధించిన కామ వాంఛని తృప్తిపరచుకోవడం వరకు పనిచేస్తుంది అది. అక్కడి నుంచి దాన్ని బాగా తీవ్రం చేసి ఆ శక్తిని వేరే దారిలోకి ఇంకొంచెం పైకి మనం జరపగలిగితే, పైకి వెళ్ళేటట్టు, పైకి ప్రసారం అయ్యేటట్టు చేయగలిగితే, సబ్లిమేటెడ్ అండ్ డైరెక్టెడ్ ఇన్ టు ది హార్ట్ అండ్ ద హెడ్, హృదయాన్ని దగ్గరికి, ఇంకా అక్కడి నుంచి శిరస్సు వరకు దాన్ని పైకి పంపించగలిగింది. సబ్లిమేటెడ్, శుద్ధి చేసి దాన్ని ఆవిరిగా చేయబడి, కుటుంబం చేసి శుద్ధి చేసి అన్నట్టుగా
మనం బంగారం ఎట్లాగ వస్తుంది, మనకి మట్టిలో దొరుకుతుంది బంగారం, ఆ గనుల్లో దొరుకుతుంది. దాన్ని పుటం వేసి శుద్ధి చేస్తారు, అప్పుడు బంగారంగా బయటకు వస్తుంది. అట్లాగా ఇది ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తితో ఉన్నటువంటి ఆ శక్తి, దాన్ని ఏం చేయాలి మనం, పుటం వేసి శుద్ధి చేసినట్టుగా చేసి ఆవిరిపరిచి దాన్ని ఎగువకి ప్రసరించేటట్టుగా పైకి ఎగసి, అదే ఫోర్సు పైకి ఎగసి అగ్ని పర్వతము బద్దలైతే లావాలాగా అది ఏమవుతుంది, పైకి బాగా ఎగసి పడుతుంది, ఒక ఫౌంటైన్ లాగా. ఆ విధంగా గనక మనం చేసి హృదయ కేంద్రానికి అక్కడి నుంచి మన శిరస్సు వరకు పంపించగలిగితే, సబ్లిమేటెడ్ అండ్ డైరెక్టెడ్ ఇన్ టు ది హార్ట్ అండ్ ద హెడ్, దాన్ని తిన్నగా అలా వెళ్ళేటట్టు చేయగలిగితే, it greatly heightens the speed of the vibratory frequency of the cells and the organs of the brain, electrifies them. In fact, అప్పుడు ఏం జరుగుతుంది, అది శిరస్సుకు వెళ్ళిపోయి ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఏ కణాలైతే, ఏ సెల్స్ అయితే మనకి మరుపు తీసుకొచ్చిందో, మన యొక్క అసలైన స్థితిని మర్చిపోయాము, దాన్ని మళ్ళీ గుర్తు చేసేటట్టుగా చేస్తుంది. అవి మళ్ళీ యథాస్థితికి వచ్చేటట్టుగా అని విద్యుత్ శక్తితో electrifies them. In fact, of the cells and the organs of the brain, ఆ మెదడులో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో, ఏ కణాలైతే వీటిని మర్చిపోయేటట్టు చేసిందో, మన యొక్క స్వస్థ మనం మరపుకు వచ్చేటట్టు చేసిందో, ఉన్నదంతా మర్చిపోయాం మనం. అసలైన స్థితిని మర్చిపోయామంటే ఎక్కడుంది అది, ఆ మెమరీకి సంబంధించి, జ్ఞాపక శక్తికి సంబంధించి మెదడులో ఉంది. కానీ మెదడు కీలకం. మెదడు ఎక్కడుంది, శిరస్సులో ఉంది. కాబట్టి ఈ హృదయానికి తీసుకొచ్చి అక్కడి నుంచి నడుము దగ్గర ఉన్నటువంటి దాన్ని అక్కడి నుంచి పైకి ఎగసి పడేటట్టుగా చేసి దాన్ని, దాని యొక్క శక్తిని పెంపొందించి పూర్తిగా మేల్కొల్పి దాన్ని ప్రేరేపించి పైకి తీసుకొచ్చి దాన్ని పైకి ఎగసి ప్రవహించేటట్టుగా, ప్రసరించేటట్టుగా అక్కడి నుంచి మనం ఎక్కడికి తీసుకువెళ్ళాలి, శిరస్సుకి తీసుకువెళ్ళాలి. శిరస్సు దగ్గర తీసుకెళ్లేటప్పుడు కల్లా ఆ అద్భుతమైన శక్తి ఏం చేస్తుంది, మెదడులో ఉన్న కణాలన్నింటినీ అలా పునరుజ్జీవింపజేసి మన యొక్క అసలైన ఏదైతే మర్చిపోయామో మనం దాన్ని గుర్తుకు తీసుకొస్తుంది. ఏంటో ఈ శక్తి కింద ఆ దిగువన ఎలాగా సగం కొద్దిగా పనిచేస్తూ కొద్దిగా మేలుకొని ఎలాగో ఉందో, దాన్ని పూర్తిగా మేలుకొలపటం ఎలాగో, అది దిగువన కేంద్రీకృతమై ఉన్న ఆ శక్తి ఏంటో అది రేపు మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం పార్కుకి వెళ్ళాం అనుకోండి, ఫౌంటైన్ తో నీళ్లు పైకి ఎగజిమ్ముతుంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుంది. మనకి చక్కగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటాం. నీళ్లు పైకి ఎగజిమ్ముతుంటే ఆ నీటి చుక్కలు
దాని దగ్గరికి వెళ్ళి ఆ తుంపరలు మన మీద పడుతుంటే ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? అట్లాగే ఫౌంటైన్ లాగా మనకి ఈ దిగువ నుంచి, నడుము భాగంలో ఈ దిగువ నుంచి, రహస్య అవయవాలు ఉన్న భాగం నుంచి పైకి ఎగసి పడుతూ ఉంది. మామూలుగా అయితే అది మన యొక్క అసలైన స్థితి, ఆ ఫౌంటైన్ ఎగసి పడటం. అది కాస్త ఏమైంది? నెమ్మదిగా ఆ ఫౌంటైన్ లో నీరు మరి తగ్గిపోయిందో ఏమైందో తెలియదు. ఆ ఫౌంటైన్ పనిచేయటం ఆగిపోయింది. దాంతో నెమ్మదిగా అంతా పైకి ఎగసిపడినటువంటి నీరు కాస్త నెమ్మదిగా కిందకి దిగిపోయి ఆ పైపులోకి వెళ్ళిపోయింది. ఆ కొలంలోకి వెళ్ళిపోయింది. నీటి కొలంలో ఉంటుంది కదా ఈ ఫౌంటైన్ అంటే, ఆ నీటి కొలంలోకి వెళ్ళిపోయింది. ఇక పైకి ఎగసి పడటం లేదు. ఉంది నీరు, అంటే శక్తి ఉంది, కానీ పైకి ఎగసి పడటం లేదు. అక్కడతో ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? అదే పై నుంచి కిందకి ఎలాగా కిందకి ఆగిపోయి పైకి రాకుండా, పైకి ఎగసి పడకుండా కిందే ఆగిపోవటమే మనము అది మర్చిపోవటము అన్నది. మన యొక్క అసలైన స్థితి మర్చిపోయాం. అంటే ఫౌంటైన్ యొక్క అసలైన స్థితి ఏంటి? నీరు పైకి ఎగసి పడాలి, చిమ్ముతూ పడాలి, పైకి చిమ్మాలి, ఎగజిమ్మాలి, చుట్టూ మనకి నీటి తుంపర్లు పడుతుండాలి. అది దాని యొక్క అసలైన స్థితి కదా. అది కాస్త ఏమైంది? దిగిపోయింది కిందకి, కిందే ఆగిపోయింది, పైకి ఎగసి పడటం లేదు. అంటే అక్కడ మన యొక్క అసలైన స్థితి మర్చిపోయాం అన్నట్టుగా. అట్లా ఇప్పుడు దాన్ని పైకి ఎగసి పడేటట్టుగా చేయాలి. ఆ ఫౌంటైన్ మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి. పైకి ఎగసి పడిందా, మన యొక్క అసలైన స్థితి వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఆ విషయాలు రేపు చెప్తాం. వాసుదేవ. హల్లెలూయా. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.